హాయ్ అండి. ఇవి నేను షీ నీడ్స్, శ్రీ సాయి డ్రెసెస్ 2 షాప్స్‌లో షాపింగ్ చేసిన డ్రెసెస్ అండి. ఇవి నేను ఫస్ట్ ఈ పైన ఉన్న డ్రెస్ షీ నీడ్స్‌లో తీసుకున్నాను. 3 పీస్ సెట్ అండి. నేను మామూలుగా డ్రెస్ మెటీరియల్సే స్టిచ్ చేసుకుంటాను. కానీ ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాము 3 పీస్ సెట్ అని చెప్పి చూసానండి. ఆన్‌లైన్‌లో చూస్తున్నాను కానీ సైజు ఏ విధంగా ఉంటుందో మీడియంలో కూడా చిన్న, పెద్ద సైజ్ అలా వస్తాయి కదా! ఏ విధంగా ఉంటాయో తెలియదు కదా! ఒకసారి షాప్‌కెళ్ళి చూసి తీసుకుందాము. డైరెక్ట్ ఆన్‌లైన్ ఎందుకని నేను ఇక్కడ పక్కన దగ్గరలో ఉందండి మాకు షీ నీడ్స్ అక్కడికి వెళ్ళాను. ఇది కలర్ కొంచెం పర్పుల్, లావెండర్ టైప్ లాగా ఉందండి. నాకిది ప్రైసు 1570 రూపీస్ పడింది. పైన వర్క్ ఈ విధంగా వచ్చిందండి. జర్దోజీ వర్క్, స్టోన్స్ అలా వచ్చాయి. ఇది మీడియం సైజు. ఇది వేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉందండి. కానీ అన్ని మీడియం సైజులు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా లేవండి. ఇది నాకు కరెక్ట్‌గా వచ్చింది. వేరే ఒక 2 డ్రెస్సులు చూస్తే మాత్రం కొంచెం టైట్ ఉన్నాయండి. బ్రాండ్‌ని బట్టి అనుకుంటా. అవి మాత్రం నాకు మీడియం సైజ్ రాలేదు. ఇది మీడియం, ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది టాప్ అండి. మధ్య మధ్యలో వర్క్ ఈ విధంగా వచ్చింది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. లోపల లైనింగ్ కూడా మంచి లైనింగ్ వచ్చిందండి. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. ప్యాంట్ కూడా పర్ఫెక్ట్ హైటు మా కరెక్ట్‌గా అంటే కరెక్ట్‌గా ఉందండి. కొంచెం కూడా అటు ఇటుగా లేదు. మనం బోటిక్‌లో స్టిచ్ చేయించుకుంటే ఏ విధంగా పర్ఫెక్ట్‌గా ఉంటుందో ఆ విధంగా ఉందండి. నాకు సైజ్ మాత్రం ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది. కలర్ ఇందులో కొంచెం లైట్‌గా పడుతుంది కానీ బయట కలర్ బ్రైట్‌గా బాగుందండి. దీనికి చున్నీ వన్ సైడ్ వేసుకుంటే కూడా ఇట్లా కిందికి ఆనినట్టుగా లేదండి. కరెక్ట్‌గా ఉందండి. కొన్ని చున్నీలు పొడవు ఎక్కువ వచ్చి కిందికి ఆనుతుంటాయి వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా! అలా లేదు. హైట్‌కి కరెక్ట్‌గా ఉంది. 5.1 హైట్ అండి నాది. నా హైట్‌కి ఇది కరెక్ట్‌గా అనిపించింది. నాకది 1570 పడిందండి ప్రైజు. మా పాప కోసం లాంగ్ ఫ్రాక్ చూద్దామని అందులో చూసాను. 14 ఇయర్స్ తను. కానీ సైజు మీడియం నుంచే స్టార్ట్ అండి. తనకు అందులో సైజ్ రాలేదు. అందులోనే ఒక సారీ తీసుకొని నేనే స్టిచ్ చేస్తానులే. ఏ మోడల్ కావాలో చెప్పు ఆ మోడల్ స్టిచ్ చేస్తా అని చెప్పి తీసుకున్నానండి. శారీస్ చూస్తే చాలా తక్కువ అనిపించాయండి ప్రైజు. 280 నుంచి 280, 330, 550 అలా ఉన్నాయి. కానీ నేను తక్కువ ప్రైస్‌లోనే తీసుకున్నానండి. కొంచెం లేని కలర్ అని చెప్పేసి బ్లూ కలర్ తీసుకున్నాను. నాకు 280 రూపీస్ పడింది ఈ శారీ. దీనికి పళ్ళు రాలేదండి. బ్లౌజ్ వచ్చింది అంతే. కావాలంటే బ్లౌజ్‌ని మనం హ్యాండ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే తీసేసి ఓన్లీ శారీతోనే స్టిచ్ చేసుకోవచ్చు. పళ్ళు వస్తే కొంచెం క్లాత్ వేస్ట్ అయ్యేది. రాలేదు. 280 పడిందంతే. ఏదైనా ఒక మోడల్ చూసి లాంగ్ ఫ్రాక్ కుడదామని తీసుకున్నాను. తక్కువ ప్రైస్ కాబట్టి. దీనికి ఒక లైనింగ్ తీసుకొచ్చి మనమే స్టిచ్ చేసుకుంటే బడ్జెట్‌లో అయిపోతుంది కదా అని. దీనికి కొంచెం పక్కనే ఆగ్రా స్వీట్ హౌస్ పక్కన శ్రీ సాయి డ్రెసెస్ అని ఒక షాప్ ఉందండి. అందులో బావుంటాయండి. నైటీలు కానీ టీ షర్ట్స్, షార్ట్స్, పిల్లలకి ఇన్నర్స్ అలా అన్నీ చాలా బావుంటాయి. క్వాలిటీ బావుంటాయండి. ఈ నైటీ అందులోనే తీసుకున్నాను. నాకు బేబీ పింక్ అంటే చాలా ఇష్టమండి కలర్. ఇది కొంచెం ఫ్రాక్ టైప్ నైటీ అండి. స్మోకీ నైటీ. ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్స్ స్మోకీ ఇలా వచ్చిందండి. దీనికి మనం ఏం ఫిట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకుంటే కరెక్ట్‌గా ఉంది. అంటే పొడవు మాత్రం కొద్దిగా ఎక్కువుంది. కింద చిన్న పట్టీ పెట్టేసుకుంటే సరిపోతుంది. సైడ్‌కి స్టిచెస్ ఏసుకోవడం అలా ఏం అవసరం లేదండి. నాకిది కరెక్ట్ సైజు సరిగ్గా సెట్ అయిపోయింది. ముందు స్మోకీ అలా రావడం వల్ల ఈజీగా అయిపోయిందండి. వేసుకుంటే కరెక్ట్‌గా ఉంది ఈ నైటీ. 700 పడింది నాకు ఆ నైటీకి. ఫస్ట్ టైమ్ అండి అంత రేట్ పెట్టి తీసుకోవడం నేను. అందులోనే మా పాపకి టీ షర్ట్స్ తీసుకున్నానండి. స్మాల్ సైజ్ అండి ఇవి. 260 అలా పడింది. ఒక టీ షర్ట్‌కి 260 రూపీస్ పడింది. కానీ ఫ్యాబ్రిక్ బావుంది. చూడడానికి స్టైల్ మోడల్ వెరైటీగా అనిపించి ఈ విధంగా తీసుకున్నాను. పీచ్ కలర్ టీ షర్ట్ ఇది. ఇంకొకటి బ్లాక్ కలర్ టీ షర్ట్. 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. వేసుకుంటే కూడా సైజ్ కరెక్ట్‌గా ఉందండి. అలాగే ఇంకా మా బాబుకి ఒకటి నైట్ ప్యాంట్ కూడా తీసుకున్నాను. పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా 360 పడింది. అంటే ప్రైస్ కాదు గానీ, మనం వాష్ చేసినా కూడా ఖరాబ్ కాకుండా ఉండడం కోసం కొంచెం ప్రైస్ ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టాల్సొస్తుంది కదా అండి. ఎలా ఉన్నాయండి డ్రెసెస్ అన్నీ.